పడుచువాడే, యవ్వనస్తుడే, లోకంలో ఎంజాయ్ చేయవలసిన వాడే, చిన్నవాడే, కానీ సొంత తండ్రి కాదు, తల్లి కాదు, ఒక మేనమామ కోసము దేవుడు పనిలో సహకరిస్తున్న తన మేనమావకి నేను సహకారంగా ఉండాలి, దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందుతున్నటువంటి ఆయనకు సహకారంగా ఉండాలని తల్లి చిన్ననాట నుంచి నూరిపోసింది. సమూయేలుకు ఏ విధంగా హన్నమ్మ అయితే చిన్ననాట నుండి నువ్వు దేవుని పని చేయాలి, నువ్వు యాజకుడిగా ఉండాలి, దేవుని సన్నిధిలోనే ఉండాలి, అక్కడ నువ్వు శుభ్రం చేస్తూ ఉండాలి, సేవకులు ఏమన్నా నువ్వు పట్టించుకోకూడదు, అక్కడ మందిరాన్ని శుభ్రం చేయాలి, సేవకులకు సహకారంగా ఉండాలి నేర్పించే పద్ధతి ఉంటుందండి. వాళ్ళ మైండ్ ఏమైపోతుందంటే అలాగే మౌల్డ్ అయిపోతూ ఉంటుంది, అలాగే అయిపోతుంది. ఎవరినైనా సేవకు విడిచిపెట్టారనుకోండి, వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే నువ్వు మందిరం శుభ్రం చేయాలి, సేవకుల కంటే ముందు వెళ్ళిపోవాలి, అక్కడున్న ఏర్పాట్లు చేయాలి అని. ఒకవేళ పిల్లవాడు వచ్చమ్మ పాస్టర్ గారి వాళ్ళు నన్ను తిట్టారు, పాస్టర్ గారి వాళ్ళు నన్ను కొట్టారు అని ఎవరైనా చెప్పారనుకో, ఒకవేళ మన పిల్లలు అలా చెప్పారనుకో, అమ్మ వారు మనకి నేర్పిస్తున్నారు, నువ్వు అలా చెప్పకూడదు, కంప్లైంట్స్, వాళ్ళు చెప్పింది ఏదో నేర్పించుకోవాలి. ఆ దెబ్బకి ఆ పిల్లలకి ఏమైపోతుంది, ఆహా ఇలాగే ఉండాలి, నేను ఇది కంప్లైంట్ చెప్పకూడదు, నేర్చుకోవాలన్నమాట, నేను ఇట్లా నేర్చుకోవాలి అట్లా నేర్చుకోవాలని. ఇంకా రెండోసారి వాళ్ళు కంప్లైంట్ చెప్పకుండా నేర్చుకుంటూ ఉంటారు. అదే సేవా అనుభవం లేని పిల్లలు, ఏంటండి పాస్టర్మ గారు మా పిల్లోని కొట్టారంట, ఏంటండి మా అబ్బాయిని తిట్టారంట, అసలు అలిగి మందిరానికి మానేశారనుకోండి, వాళ్ళ నడిపింపు వేరే ఉంటుంది. ఇప్పుడు హన్నమ్మ గారు తన పిల్లవాడికి నువ్వు యాజకుని చేతి కిందే ఉండాలి, అక్కడ శుభ్రం చేయాలి, వాళ్ళు ఎన్నన్నా నువ్వు పట్టించుకోకూడదు, దేవుని పని చేయాలి, నువ్వు నమ్మకంగా ఉండాలని సమూయేలుకు నేర్పించినట్టుగా పౌలు గారి అక్క కూడా తన కుమారునికి నేర్పించింది. మన మామయ్య గారు ఏ విధంగా అయితే, మీ మామయ్య గారు ఏ విధంగా అయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని ఆయన మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన సేవ చేస్తున్నాడు, ఆయనకు సహకారంగా ఉన్న మనము కూడా, ఆయన పనిలో పాలిభాగస్తులుగా ఉన్న మనము కూడా అదే రోషముతో మనము జీవించాలి. హల్లెలూయా. దీన్ని ఏమంటారంటే టీం వర్క్ అంటారు. ఇప్పుడు సేవకురాలుగా నేను ఉపవాస ప్రార్థనలు పెట్టాను, మీరు వచ్చేసేయండి అంటే మీరు ఎవ్వరు రాలేదనుకోండి, నేను ఒంటరిగా ఉంటే ఈ ఉపవాస ప్రార్థనలు ఘనంగా జరిగేవా అండి? ఈ మాటకు అమ్మ దేవుడు సేవకురాలతో మాట్లాడాడు, మేము కూడా సహకరించాలని మీరు ఎంతో ప్రయాసపడి కష్టపడి దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇప్పుడు ఏంటి, నా యొక్క దేవుడు నాతో మాట్లాడిన మాటను మీదిగా తీసుకొని మీరు అంగీకరించి మీరు ఉపవాసాలుండి మనమంతా కలిసి దేవుని సన్నిధిలో దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నాం. అదే రీతిగా ఈ మాటలు తన కుమారునికి నూరిపోసింది. ఈనాడు తోడబుట్టిన వారు చూసుకుంటేనండి, అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ, లేకపోతే ఇద్దరు అక్క చెల్లెలు కానీ ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఎంతో భయంకరంగా దుర్భాషలు మాట్లాడుకుంటూ, లేకపోతే ఆస్తుల కోసం రోడ్ల మీద ఎక్కి ఇష్టం వచ్చినట్టు ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరు చనిపోతే బాగుండు ఆస్తి మొత్తం నాకే వస్తుందన్న ఒక దురాశ కలిగి ఉంటున్నారు. నేను గతసారి మీకు చెప్పాను, ఒక సొంత మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరి అన్నయ్యని చంపేసింది, తమ్ముడిని చంపేసింది అంట ఆస్తి కోసం. భర్తను వదిలేసి వచ్చింది, పోనీలే నాన్నగారికి పరిచర్య చేస్తుంది కదా అని ఇంట్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నాన్న పెన్షన్ డబ్బులు వచ్చేంతవరకు బాగానే చూసుకుంది. ఆ నాన్నగారు చనిపోయాక వస్తాయి కదా డబ్బులు, ఏవో వస్తాయంట, ఆ డబ్బుల కోసం అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న డబ్బులు ఎక్కడ అన్నయ్యకి తమ్ముడికి వెళ్ళిపోయి నాకు ఎక్కడిస్తారో ఇవ్వరోనో నా ఒక ఆలోచనతో అన్నయ్యకు పెళ్ళయింది, తమ్ముడికి పెళ్ళయింది, అయినా కూడా అన్నయ్యని చంపేసింది, తమ్ముడిని చంపేసింది. గత మాసంలో జరిగిన సంగతి. అంటే ప్రేమ లేని దినాలలో బ్రతుకుతున్నాం. భార్యనైనా భర్తనైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అన్నదమ్ములను మాత్రం దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. నీకు తోడబుట్టిన వారిని దేవుడే ఇస్తాడు. నీకు తోడబుట్టిన వారి బాగోగులను మనం కోరుకునే వారిగా ఉండాలి. ఈ స్వార్థపూరితమైన ఈ లోకంలో ఇప్పటిగా చూసుకుంటే కనుక ఇంతకు ముందున్న ప్రేమలు ఇప్పుడు లేవు. ఎవరెట్టిపోతే మాకేంటి అన్న దినాలలో మనం బ్రతుకుతున్నాం. బంధువులని ఒక ప్రేమ లేదు. ఇప్పుడు మేనల్లుడు ఉన్నాడు, ఎక్కడో మావయ్య గురించి నాకెందుకని అనుకోవటం లేదు. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, దేవుడు పనికి సహకారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, రక్త సంబంధికులతో సమాధానంగా ఉండాలి, ప్రేమించే వారిగా ఉండాలి. మేమేదో పవిత్రము, వాళ్ళేదో చెడ్డవారు అన్నట్టుగా వాళ్ళని అసహించుకోకూడదు. వారిలో ఉన్న పాపాన్ని అసహించుకోవాలి, వారు చేస్తున్న విరోధమైన కార్యాలను అసహించుకోవాలి, కానీ మనుషులను అసహించుకోకూడదు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది,
నీ రక్త సంబంధికి నువ్వు విరోధంగా ఉంటే, నువ్వు మరి వారితో సమాధానంగా లేకపోతే బల్లలో చేయవేయటానికి వీలు లేదు, నువ్వు ఉపవాసం ఉండటానికి వీలు లేదు. నీ యొక్క బంధువులతో సమాధానం లేకుండా నువ్వు వ్యాజ్యాలు పెట్టుకొని, గొడవలు పెట్టుకొని దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంగీకరించబడదు. ప్రతి ఒక్కరితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఏదో అవసరాల ప్రేమ కోసం కాదు. అన్నయ్య 10,000 పట్టుచీర పెడితే అన్నయ్య మీద ప్రేమ, ఏదో తమ్ముడు సహకారంగా ఉంటే తమ్ముడు మీద ప్రేమ కాదండి. ఏం పెట్టినా పెట్టకపోయినా తోడబుట్టిన వాళ్ళంటే ఒక ప్రేమ అనేది ఉండాలి. మా ఆడపడుచు విషయంలో చూసుకుంటే మా ముగ్గురు అన్నదమ్ములండి వీరు. కానీ ఈయనను మా వదిన గారు సొంత కమల పిల్లల్లాగా ఉంటారు. ఒక్కటే మనసు విలవిల్ల ఆడిపోతూ ఉంటారు. నేను చెప్పాలంటే ఒకవేళ నా తల్లి ఉంటే ఆమె అలా ఉంటుందేమో అనుకుంటాను. మా ఆడపడుచు నన్ను అంతగా ప్రేమిస్తూ ఉంటారు. ఆయనని అంతకంటే చిన్న పిల్లోళ్ళలాగా చూసుకుంటారు. నన్ను ఇంకెంతగానో ప్రేమిస్తూ ఉంటారు. నేను అనుకుంటా, ఇలాంటి అక్క తమ్ముళ్ళు ఉంటారా? ఈయన అదేవిధంగా ఎప్పుడు వేలల్లోనే బంగారం కావచ్చు, వస్తువులు కావచ్చు, లేకపోతే ఏ పట్టు చీరలు కావచ్చు, చిన్న దానికైనా సమృద్ధిగా మేము అలాగే చూసుకునే వాళ్ళం. నాకేదన్నా చిన్న బాగోలేదంటే, నేను డెలివరీ అయినప్పుడైనా, నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా, ఏదైనా ఒంట్లో బాగోకపోయినా, ఏదైనా ఇలా ఉపవాసాలు ఉంటున్నానంటే మా వదినకి కబురు పెట్టేదాన్ని. వదిన ఉపవాసం ఉంటున్నా వదిన, రావా వదిన అని పిలిచేదాన్ని. అంటే పిల్లలకి అన్నీ కూడా ఇంట్లో పని, షాప్లో అన్నీ చూసుకోవాలని చెప్పి అంత ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఫోన్ చేశానంటే మా వదిన గారు ఏడుస్తూ ఉంటారు. మిగిలిన అన్నయ్యలు ఉన్న వాళ్ళ ఇంటికి ఇంతవరకు వెళ్ళలేదు. నేను వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చింది, ఇంకా అంతే. అంటే వాళ్ళ ప్రేమను చూస్తే నాకు అసలు ఎంత ప్రేమ అని. మా సొంత అన్నయ్య గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక చీర కూడా నేను ఎప్పుడు కూడా పొందుకున్నది లేదు. అయినప్పటికీ వాళ్ళంటే నాకు ప్రేమనే. వాళ్ళిద్దరు పెట్టుకుంటే ప్రేమ, నాకు పెట్టుకోకపోయినా ప్రేమ. నాకేం పెట్టకపోయినా, నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక 2-3 రోజులు ఉండకపోయినా ప్రేమగానే ఉంటా. అంటే పెడితే ఒకలాగా, పెట్టకపోతే ఒకలాగా కాదు. ఏ దిక్కు లేకపోయినా వాళ్ళ మేలు మనం కోరుకోవాలి, మంచి కోరుకోవాలి. కేవలం అన్నదమ్ములే కాదు, మన బంధువులందరినీ ప్రేమించాలి. ఈ దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో వారికి పరిచయం చేయాలి. మనమేదో కఠినాత్మంలాగా, మనమేదో మడి కట్టుకున్న వారిలాగా, మమ్మల్ని అంటుకోవద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు అనే రీతిగా మనం ఉండకూడదు. మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవుడి ప్రేమను వాళ్ళకు తెలియచేసేవారిగా ఉండాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ మధ్యలో వాళ్ళ అక్కగారి పేరు, మేనల్లుడి పేరు రాయలేదు. కానీ అసలు ఇంత సిచ్యువేషన్, అది ఎలాంటి భయంకరమైన స్థితి. తెల్లవాడితే పౌలు గారు బ్రతికుంటాడో లేదో తెలియదు. ఆసియా ఖండమంతటా, ఐరోపా ఖండమంతటా సువార్త ప్రకటించిన వాడు ఒక రాత్రి కాలం చనిపోబోతున్నాడు. ఆ చనిపోతున్నటువంటి ఆ చావుకు ఒక యవ్వనస్తుడు కాపాడబోతున్నాడు. అది అక్కడ సందర్భం. భూమిని తలక్రిందులు చేసే సువార్త ప్రకటించినటువంటి ఒక గొప్ప యోధుడు, దేవుని పని కోసం ప్రాణాన్ని లెక్క చేయకుండా నిరంతరము కృషి చేసినటువంటి ఒక సేవకుడు ఒక రాత్రి కాలం ఒక పన్నాగంతో చనిపోతున్నాడని ఒకవేళ మనం తెలిస్తే నిద్రపోగలమా? ఆ రాత్రి అంతా మనం నిద్రపోగలమా? ఏమవుతుందో? పౌలు గారిని ఎప్పుడు చెరసాలలో చంపేస్తారో. దేవుడైతే పౌలు గారికి ఒక మాట ఇచ్చారు, రేపు రోమా ప్రభుత్వం ఎదుట నువ్వు సాక్ష్యం చెప్పాలి అని. పౌలు గారికి అయితే ఒక ధైర్యం ఉంది. కానీ మిగిలిన వారికి సంగతి తెలియదు. రేపు ఎలాగ జరుగుతుంది, చెరసాలలో చంపేస్తారో, మార్గంలో చంపేస్తారో. అందరూ కూడా ఒక కట్టుగట్టి ఉన్నారు, కుట్ర పన్ని ఉన్నారు. మరి అన్నపానములు పుంజుకోమని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఏ రీతిగా సేవకుని రక్షించుకోవాలి, ఏ రీతిగా సేవకుని కాపాడుకోవాలని నాకు తెలిసి ఆ యొక్క సంఘము కూడా, అక్కడున్న ప్రజలు కూడా, అక్కడున్న మరి పరిచారకులుగా చేస్తున్నటువంటి ఈ తీతు, తిమోతు, లేకపోతే ఎపఫ్రోదీతు, వీళ్ళందరూ, ఒనేసిము, వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ నిద్రపోయి ఉండరు. మా సేవకుడికి ఏమైపోతుందో? సేవకుని కోసము ప్రాణం పెట్టేవారిగా, సేవకుని కోసం కన్నీరు కార్చేవారిగా, సేవకుని బాధ మన బాధ అనుకొని, సేవకుడికి ఏం బాధ? వాళ్ళ ఇల్లు కట్టుకుంటే నువ్వు సహాయం చేయాల్సిన పని లేదు, వాళ్ళ ఇంట్లో పండక్కి నువ్వు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లకు నువ్వు చేయాల్సిన పని లేదు. సేవకుడు చేసే దేవుని పనికి నువ్వు సహకారంగా ఉండాలి. హల్లెలూయా. ఆ సేవకుడు చేసే సువార్త పనికి నువ్వు సహకారంగా ఉండాలి. ప్రాణపూర్వకంగా పైన మాట్లాడటం కాదు. అయ్యగారు, అమ్మగారు అంటే ఆ మాటల్లో వచ్చే ఆ యొక్క ఘనత అవసరం లేదు సేవకులకు. సేవకులకు కావాల్సింది మేమున్నాము, పని చేద్దాము,
నడుము కట్టుకొని సిద్ధంగా ఉందాము. దేవుని రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలిపాగస్తులుగా ఉంటాము. దేవుని చిత్తం జరిగిస్తాము. కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా కొన్ని ఆత్మలనైనా సంపాదిద్దాము, కొన్ని ఆత్మలైనా కాపాడుదాము. నామకార్థ క్రైస్తవులు నిజ క్రైస్తవులుగా మారుద్దాము. విగ్రహారాధన నుంచి విడిపిస్తాము. ఇంకా దేవుడి గురించి తెలియని ప్రాంతాలు ఎన్నో ఉంటున్నాయి. ఆ ప్రాంతాల్లో సువార్త మోసుకొని పోదాము. ఇలాంటి సేవకులకు మనం సహకారంగా ఉందాము అని ఒక రోషం కలిగినటువంటి భక్తి చేసేవారిగా ఉండాలి. ఈరోజు దేవుడు మనతో 2 విషయాలు మాట్లాడి ఉంటున్నాడు. ఒకటి, సేవకుల్ని, దేవుని పని కోసం సహకరిస్తున్న ప్రతి వ్యక్తి వారికి సహకారంగా మనం ఉండాలి, వారిని హృదయపూర్వకంగా ప్రేమించాలి. రెండవది, మన తోడబుట్టిన వారు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వారితో నువ్వు ముఖం తిప్పుకొని విరోధ స్వభావంతో ఉండటానికి వీల్లేదు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు, ఆ ఉపవాసాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చెప్పిన రీతిగానే అక్కడ సాక్ష్యం చెప్పడానికి దేవాది దేవుడు కృప చూపిస్తాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. అందుకే దేవుడి దగ్గర నుంచి మాట పొందుకో అని అనేది. దేవుడి దగ్గర నుంచి నువ్వు మాట పొందుకుంటే, ఆయన దగ్గర నుంచి ఒక మాటను నువ్వు తీసుకున్నావు, అదే నీకు ఆయుధం. ఆ ఆయుధాన్ని చేతపట్టుకొని నువ్వు ఏ సమస్యల గుండా అయినా వెళ్ళిపోవచ్చు. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. దేవుడి చిత్తం నెరవేర్చబడుతుంది. ఎట్లా ఏ మార్గం గుండా వెళ్తావో తెలియదు. మొన్న మనం నేర్చుకున్నట్టుగా పాడి ఆవులు బెత్షెమెషు మార్గం గుండా పోతేనే అవి గమ్యానికి చేరతాయి. వీళ్ళు ఒక ప్లానింగ్ పెట్టుకుంటే ఆ మార్గం గుండా ఆ పాడి ఆవులు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. నువ్వు ఒక తీర్మానం పెట్టుకో, నేను దేవుడి పని చేస్తా. ఎలా చేస్తా తెలియదు. ఇక్కడున్న యవ్వన బిడ్డలు కావచ్చు, తల్లులైన మీరు కావచ్చు, దేవుడి చిత్తం చేయాలన్నది నా ఆశ. నువ్వు ఎలా చెప్పిస్తావో నాకు తెలియదయ్యా. యవ్వన బిడ్డలు కొంతమంది సేవ చేయాలని కోరుకుంటున్నారు. సేవకునిచ్చి పెళ్లి చేస్తావా, లేకపోతే వారే సేవకురాలుగా లేవనెత్తుతాడు. దేవునికే మహిమ. దేవుడు ప్రణాళికలో ఉంటే ఎవరు తప్పించుకోలేరు. ఏ మూల దాక్కొని ఉన్నా, నేను పిరికివాడునన్నా, గిద్యోనుని పిరికివాడునని గానుగు చాట దాక్కొని ఉన్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని దేవుడే పిలిచి ఉంటున్నాడు. ప్రస్తుత పరిస్థితిని చూడడు దేవుడు. రాబోతున్న నీ విషయంలో నీ భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నీ భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు. మరి ఆ రీతిగా ఆ ప్రేమ కలిగి దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనమందరము ఏకాత్మతో కలిసి పనిచేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.